డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు చేస్తున్నాను ఇవాళ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. జీడిపప్పు, పిస్తా, బాదం, ఎండు ఖర్జూరం, కిస్మిస్, ఒక 5-6 యాలకులు, మైదా పిండి, కొంచెం ఉప్మా రవ్వ, ఒక చిటికెడు వంట సోడా, నెయ్యి కొంచెం, బెల్లం, కజ్జికాయలకి వేయించుకుందుకు సరిపడా నూనె. మూకుడు పెట్టుకొని పొయ్యి వెలిగించి ఈ నెయ్యి ఉంది కదా కొంచెం ఇది బాగా కాచుకుందాం. పిండిలోని వేసుకొని కలుపుకుంటే బాగా గుల్లగా వస్తాయి. అందుకని నెయ్యి బాగా కాచి అందులో కలుపుకోవాలి. మనం పిండి కలుపుకుంది ఈ మైదా పిండిలోనే కొద్దిగా ఉప్మా రవ్వ వేసుకుంటూ మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇందులోనే చిటికెడు ఉప్పు, ఇందులోనే చిటికెడు తినే సోడా. మనం యాడ్ చేసుకున్న నెయ్యి బాగా వేడి అయిపోయింది స్టవ్. ఇప్పుడు ఈ నెయ్యిని అంతా మనం పిండి అంతా పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. నెయ్యే వేసుకోవాలని లేదు, బాగా కాచి నూనె కూడా వేసుకోవచ్చు. ఇది ఉండలు లేకుండా మొత్తం పిండి అంతా ఈ నెయ్యి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇలా అంటే ఇది ఇలా ఉండవాలి. ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసుకొని పూరి పిండిలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ పలచగా కాదు, అలాగని గట్టిగా కాదు. పూరి పిండికి ఎలా కలుపుకుంటామో అలాగా. ఇప్పుడు పొయ్యి మీద వేరే మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటిగా ఎర్రగా మాడిపోకుండా ఒక్కొక్కటి వేయించుకుంటే సరిపోతుంది. మూకుడు వేడెక్కింది కదా, మనం ఈ డ్రై ఫ్రూట్స్ ముందు ఫస్ట్ బాదం పప్పు వేయించుకున్నాం. ఒక్కొక్కటి 10 నిమిషాలు వేయించితే సరిపోతుంది. ఫస్ట్ బాదం పప్పు వేసాను, 10 నిమిషాలు వేయించితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇది బాగా వేగిపోయింది కదా, ఇది వేరే దాంట్లోకి తీసేసుకున్నాం. బాదం ఇప్పుడు పిస్తా కూడా చెప్పి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాదం పప్పు వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ జీడిపప్పు వేయించాం. ఇలా ఒక్కొక్కటి వేయించి వేరే ప్లేట్లోకి తీసేసుకోవడం సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ గిన్నెలు ఇలా వేసేసుకున్నాం కదా, మనకి ఎండు ఖర్జూరం బదులు మామూలు ఖర్జూరం ఉన్నా వేసుకోవచ్చు. నాకు అందుబాటులో ఎండు ఖర్జూరం ఉంది, వేసాను. ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకని నేను వేయట్లేదు ఇవాళ. మిక్సీ చేసాను కదా, అది మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కొంచెం తగలాలి పంటికి అనుకుంటే బరగ్గాను, లేదంటే మెత్తగాను చేసుకోవచ్చు. నేనైతే మెత్తగా చేసేస్తున్నాను. ఇది కొంచెం నలిగింది కదా, ఇందులో ఇప్పుడు యాలకులు, ఈ బెల్లం కొద్దిగా యాలకులు వేసాం కదా, బెల్లం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం ఖర్జూరాలు అవి వేసాం కదా, తీపి ఉంటుంది దానికి. బెల్లం నచ్చిన వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, పంచదార నచ్చిన వాళ్ళు పంచదార, 2 వాడచ్చు, ఏదైనా పర్వాలేదు. నేను ఇలా మిక్సీ చేసుకున్నాను. తీపి ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం బెల్లం కానీ పంచదార కానీ మనం ఏది వేసుకుంటే అది కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనం తీపిని బట్టి పంచదార తినేవాళ్ళు పంచదార, బెల్లం తినేవాళ్ళు బెల్లం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇలా అయితే సరిపోతుంది.
పిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళకి పెట్టినప్పుడు మనం ఎక్కువ తీపి పెట్టం కదా, వాళ్ళకైతే ఇలా సరిపోతుంది. నేను మా ఇంట్లో చిన్నపిల్లాడు ఉన్నాడని నేను సమానంగానే వేసాను, ఎక్కువ వేయలేదు. పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఈ పిండిని ఒక్కసారి చేతితో ఇలాగా అనుకొని చిన్న చిన్న ఉండల కింద చేసుకొని, చిన్న చిన్న ఉండలు ఈ సైజు ఇలా చేసుకుంటే, చిన్న చిన్న ఉండలు ఈ సైజులో చేసుకుంటే పూరీ ఒత్తుకొని, మనం పూరీలు ఒత్తుకుంటాం కదా అలా ఒత్తుకుంటే సరిపోతుంది. మనం కలిపి పెట్టుకున్న నానబెట్టుకున్న పిండి ఉంది కదా, ఆ పిండి అంతా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని ఇలాగ పూరీల కింద ఒత్తేసుకోవాలి. పూరీలు ఒత్తేసుకున్నాం కదా, ఈ బల్లకి ఇలా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా సరే ఇలా కొంచెం రాసుకొని మనం ఈ ఒత్తుకున్న పూరి దీని మీద ఇలా పెట్టేసి, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది ఈ మధ్యలోకి ఇలా వేస్తాం. ఇలా వేసుకొని నెయ్యి కొంచెం ఇలా రాసుకొని వీటికి అంచులకి కాస్తే సరిపోతుంది మనకి ఇది రావడానికి. ఇలా పెట్టి ఇలా చెక్కన్ని ఇలా దగ్గరగా పెట్టుకుని అందరికీ ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోండి. అన్నీ మనం ఈ రకంగా ఒత్తేసుకోవడం. కజ్జికాయలు బల్ల ఉంటే దాంతో, లేదంటే చేతితోటైనా మనం చేసేసుకోవచ్చు. మనం కలిపిన పిండికి లోపల స్టఫింగ్ కరెక్ట్గా సరిపోయింది. అన్నీ ఈ విధంగా ఇలా ఒత్తేసుకున్నాం కదా, దీన్ని నూనె కాగింది కదా బాగా, ఇలా ఒక్కొక్కటి జాగ్రత్తగా చేతి మీదకి రాకుండా నూనెలో వేసి ఇలా రెండేసి ఇలా జాగ్రత్తగా వేసుకొని అటు ఇటు కూడా చక్కగా మంచి రంగు వచ్చేటట్టు ఉంచుకోవాలి. ఈ మధ్య డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినమంటున్నారు కదా, పిల్లలకు మామూలుగా ఇస్తే వాళ్ళు ఎలాగ తినరు. ఇలా ఏదైనా స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెట్టేస్తే చక్కగా ఇష్టంగా తినేస్తారు, పేచీలు పెట్టకుండా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి మనం వేరే ప్లేట్లోకి పెట్టేసుకుని ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి మనం అన్నీ జాగ్రత్తగా వేయించేసుకోవాలి. వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా. చక్కగా ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు తీసేసుకుంటే వేడి వేడి డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రెడీ అయిపోయి.
బాగుంటాయి. టేస్ట్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి.